నా ఫస్ట్ ఆడియన్స్ ప్రతిసారి నువ్వే యాక్చువల్గా మా టీం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. నేను పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైట్గా ఉన్న టైంలో వచ్చరికి కంటిన్యూస్గా రోజు వెంకీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏంటి అనుకుంటే వచ్చరికి డార్లింగ్ 5 డైరెక్షన్ టీం ఉన్నాం, నేను ఉన్నాను, వచ్చేయమంటే వచ్చేస్తానని చెప్పన్నాడు. వెంకీ మీన్స్ ఎ లాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ వచ్చేసరికి చాలా ప్రామిసింగ్గా, ఇది భీష్మాని తలదన్నేలాగా ఉంది యాక్చువల్గా. వెంకీ, ఐఎమ్ విషింగ్ యూ నథింగ్ లెస్ దెన్ ఏ బ్లాక్ బస్టర్. వెయిటింగ్ ఫర్ 28th వెంకీ. అండ్ నితిన్ గారు, నాకు తెలిసి టాలీవుడ్ కమ్బ్యాక్ హిస్టరీస్లో వచ్చేసరికి ఇష్క్తో మీరు వచ్చిన కమ్బ్యాక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్బ్యాక్స్ ఎవర్. సో మీది వెంకీది మీది వచ్చేసరికి యూ ఆల్రెడీ ఆర్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ భీష్మ, సో దిస్ విల్ బి మచ్ మోర్ బెటర్ దాన్ భీష్మ ఐ ఫీల్. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఇప్పుడు కూడా వచ్చేసరికి మేము స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ ఏప్రిల్ విడుదల ఇవే చూస్తుంటాం యాక్చువల్గా. సో 45 yearsగా యూ కెప్ట్ ఆన్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీతో ఇంకా ఎంటర్టైన్ చేస్తారని చెప్పి ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇట్. అండ్ శ్రీలీల, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. And recently the sensation what you have created with Kisik, and I'm looking forward to much more greater roles and greater performances. And GV sir, I've been following your work from Madras Patnam, Darling, Ullasanga, Utsanga, ivanni vachesariki evergreen albums. And the way you shaped up your career in Telugu is outstanding. Thank you so much for entertaining us. And David sir, big fan of your game. Good to see here. And finally Maitri Movie Makers. మామూలుగా నేను అంటే సుందరానికి చేసేటప్పుడు మైత్రి ఈజ్ డూయింగ్ పుష్ప ప్యారలల్లీ. ఇప్పుడు నేను బయట తమిళనాడుకి కానీ లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్స్ ముంబైలో కలిసినప్పుడు నెక్స్ట్ ఎవర్ సినిమాతో అని చెప్పన్నప్పుడు ఒక పెద్ద స్టార్తో సినిమా చేస్తున్నామని చెప్పన్నప్పుడు వాళ్ళు ఒక లుక్ ఇస్తారు, ఒక పెడస్టల్ మీద పెట్టి చూస్తారు. సో ఇప్పుడు నేను మైత్రితో సినిమా చేస్తున్నాను నెక్స్ట్ అని చెప్పంటే వచ్చరికి దే ఆర్ లుకింగ్ ఎట్ మీ ఇన్ దట్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. సార్, యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ నేషనల్ వైడ్ సెన్సేషనల్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. సార్, నవీన్ సార్, రవి సార్, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు. వెంకీ, సో మా బ్యాచ్లో ఏ అలవాట్లు లేని మంచి డైరెక్టర్, ఒకే ఒక్క డైరెక్టర్. ఐ థింక్ ఒకరోజు ఆఫీస్కి వస్తే ఏదన్నా మర్యాద చేద్దామంటే స్వీట్స్ తప్ప ఏ చెడు అలవాటు లేదన్నాడు. ఎంటర్టైన్మెంట్ రాసేవాళ్ళు తీసేవాళ్ళు చాలా తగ్గిపోతుంటారు. మనకి మిగిలిన అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫామ్లో ఉన్న డైరెక్టర్లో వెంకీ ఒకడు. సో ప్రౌడ్ ఆఫ్ యూ వెంకీ, అండ్ ఆల్ ది బెస్ట్. నితిన్ సార్, బిగ్ ఫ్యాన్. సో ఐ థింక్ తను చెప్పినట్టు ఇష్క్ సినిమా ఎన్నిసార్లు చూస్తుంటాను ఇప్పటికి కూడా. అండ్ గుడ్ లక్ సార్ ఫర్ యూ. శ్రీలీల గారు, మీ డ్యాన్స్ గురించే నేను శ్రీరాముల థియేటర్లో 3 సార్లు చూశాను. సో బిగ్ ఫ్యాన్. వార్నర్ సార్, వెల్కమ్ టు టాలీవుడ్ సార్. అండ్ జీవి ప్రకాష్ గారు, నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఒక తెరీ సినిమాలో బీజిఎం పెట్టుకొని బేబీ సినిమా స్క్రిప్ట్ అంతా రాసుకుంటా కూర్చునేవాడిని. సో అతను ఇచ్చిన ఎన్నో బీజిఎంలు ఎన్నో కథలు పుట్టడానికి, నా మనసులో కథలు పుట్టడానికి కారణమైంది జీవి ప్రకాష్ గారు ఎక్కడ. సో సార్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ ట్రైలర్లో డబ్బులు విపరీతంగా కనిపిస్తున్నాయి. మా మైత్రి రవి గారికి, నవీన్ గారికి కలెక్షన్లు కూడా అలానే కుంభవృష్టి గురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మా సినిమా కూడా ఇంతే ఖర్చు పెట్టండి. థ్యాంక్ యూ. ప్రిపేర్ అయిందే 2 ముక్కలు, మీరు అలా అరిస్తే మర్చిపోతా. ఇందాక ఫంక్షన్కి వచ్చే ముందు ఐపీఎల్ చూస్తుంటే మంచి హై వచ్చింది. అందులో 266 మాదే, 277 మాదే, 287 మాదే అని గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఫస్ట్ సీజన్ మా వార్నర్ గారికి. సో వెంకీ కొడుమల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే నేను అప్పుడు ఆ సినిమాకి పిఆర్ మనోడు అన్నా కళ్యాణ్ గారి దగ్గర అని అడిగేవాడు, కల్ట్ ఫ్యాను. సో అలాంటి వెంకీ కుటుంబల ఈరోజు ఒక సూపర్ సినిమా ఎన్నో తీస్తూ ఈ సినిమా డైరెక్టర్ అవడం నాకు చాలా, ఎందుకంటే ఇద్దరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం, ఆఫీస్. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర వెరీ 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 మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఆయన. జనరల్గా ఉడుం పట్టు అంటారు కదా, ఇది కుడుముల పట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో నాకు ఫ్రెండ్ కాబట్టి ఆయనతో స్టార్ట్ చేశాను. నితిన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా డిప్ అయినప్పుడు ఆయన కంబ్యాక్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక ఇష్క అయినా, ఒక భీష్మ అయినా, ఇప్పుడు రాబోయే రాబిన్ హుడ్ అయినా రాసి పెట్టుకోండి, ఈ సినిమా నితిన్ గారి కెరీర్లో నెంబర్ 1 సినిమాగా నిలబడబోతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే, వచ్చేటప్పుడే ట్రైలర్ చూశాను, చాలా హై వచ్చింది. ఎందుకంటే నితిన్ గారిని అందరూ కూడా ఒక హీరోలో చూడరు, మన ఇళ్లలో ఒక వ్యక్తిగా చూస్తారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ మన ఇంట్లో వ్యక్తిగా అభిమానించే హీరోల్లో నితిన్ గారు ఒకళ్ళు. అలాగే ఇక శ్రీలీల గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆవిడ కిస్ కిస్ కిస్క్ అది 2,000 కోట్ల రూపాయలు దగ్గర సాధించారు. పుష్పకే ఒక కిక్ ఇచ్చారు లాస్ట్లో. సో ఈ సినిమా సమ్మర్ స్టార్టింగ్లో ఇంకొక కిక్ ఇవ్వబోతున్నారు. అలాగే మైత్రి అంటే ఇండియాస్ నెంబర్ 1 బ్యానర్, ఎందుకంటే ఇండియాస్ నెంబర్ 1 హిట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సినిమాలో సినీ పక్క పెట్టేసి మా అనుకుంటే మైత్రి రవి గారిని, నవీన్ గారిని, చెర్రీ గారిని మా అనుకుంటారు ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సినిమా మీద ఉండే ప్యాషన్ అలాంటిది. అలాగే జీవి ప్రకాష్ గారు ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన అడిడా అనే బ్యాచులర్ అనే ఆయన హీరోగా సినిమాలు చేస్తారు, మ్యూజిక్ చేస్తారు. ఆ మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమా ప్రమోషన్లో ఇంకో కిక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజు. ఆ హుక్కు స్టెప్ నేను కూడా ట్రై చేశాను, కానీ నా కాస్ట్యూమ్ సపోర్ట్ చేయలేదు. సో నాకు తెలిసి ఈ నెల 28న అందరూ రాబిన్ హుడ్ టికెట్లు బుక్ చేసుకోండి. ట్రైలర్ చూస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. సో సినిమా కూడా అంతకు మించి ఉంటుందని మైత్రి ఫిల్మోగ్రఫీలో మరొక సూపర్ డూపర్ హిట్ చేరబోతుందని కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ టు రాబిన్ హుడ్ టీమ్. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారం. నేను అక్కడుండి మీరు ఇక్కడ ఉన్నారు, సరిపోయింది. నేను అక్కడ ఉంటే మీకంటే ఎక్కువ అలర చేస్తా. అది అందుకే 48 సంవత్సరాలుగా మీలో చాలా మంది పుట్టక ముందు నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ ఉండడానికి కారణం మైత్రి మూవీస్ నా సొంత కంపెనీ లాంటిది. నవీన్, రవి వీళ్ళందరూ నా బిడ్డలు. నేను ఫస్టే శ్రీమంతుడిలోనే యాక్ట్ చేశాను, మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. శ్రీమంతుడు, మరి ఇవాళ రాబిన్ హుడ్. నాకు తెలిసి మీ అందరి ముందు నిలబడి ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడే అర్హత నాకు ఉంది అని అంటే, ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. రాబిన్ హుడ్ సినిమా ఈ సమ్మర్లో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్లో కూర్చుని మనస్ఫూర్తిగా హాయిగా చాలా కాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగడానికి కారణం వెంకీ కుడుముల. ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను. నేను ఈ రోజున
మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నితిన్ ఒక హీరో, ఒక అద్భుతమైన రొమాంటిక్ రోల్స్ నుంచి నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన కమర్షియల్ స్టెప్లోకి వెళ్ళబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా వేరే మాదిరి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. అలాగే ఒక మంచి కథతో ఈ సినిమాలో నేను, వెన్నెల కిషోర్ ఒక అద్భుతమైన, మీరు గుర్తుపెట్టుకుంటారు. అది మీరు సినిమా చూశాక 28 తర్వాత ఇక్కడ డ్యాన్సులు వేరే, థియేటర్లో డ్యాన్స్ వేరే. అక్కడ మీ చేత చెప్పనే నన్ను అక్కడ మీ ఏయ్ 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 అది అక్కడ మీ చేత డ్యాన్స్ నేనేపిస్తా, డోంట్ వరీ. ఈ సినిమా చేసినప్పుడు శ్రీలీల కానీ మా నితిన్ నా బిడ్డ లాంటి వాడు, సరే నితిన్ ఈజ్ మై లవ్. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరం కూడా ఎంతో ప్రేమతో, అందులో వెంకీ వల్ల అందరం మరీ ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళు చేయటం జరిగింది. కానీ నాకు మాత్రం ఈ సినిమా చేసినప్పుడు మళ్ళీ లేడీస్ టైలర్ సినిమా నుంచి నేను హీరోగా నటించిన రోజులు మళ్ళీ గుర్తుకొచ్చినాయి. థ్యాంక్ యూ వెంకీ. చెప్పాను కదా, కంపెనీ నాదే. ఒక అద్భుతమైన టేస్ట్తో ఒక అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. మీరు మొన్న పుష్ప 2 వరకు కూడా మీరు చూశారు. ఈ సినిమా చూసి మళ్ళా చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన కథలో ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి దొంగ ఉండాలి అనుకునేవంటి ఒక అద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి మీరు రేపు చూసినప్పుడు మీకు సమ్మర్ పోద్ది, బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేస్తారని. ఈ రాబిన్ హుడ్ మళ్ళీ నాలాంటి నటుడిని మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి, అందుకే మీలాగా డ్రెస్ వేసుకొచ్చాను నేను, అందుకని. సో మీ అందరికీ నిజంగానే అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు, నిజంగా మా వెంకీ కుటుంబలను ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవాయానంటే అంటున్నాడు. దొంగమ్మడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బీ వార్నింగ్. నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని, వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని. ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు. పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబిన్ హుడ్ ఈ నెల 28 నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చుని ఫ్యామిలీగా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని, ఈ సినిమాలో నాతో నటించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తూ, ఇది మైత్రి మూవీస్ లిస్ట్లో మరొక అతిపెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీరందరూ ట్రైలర్ చూశారు, ఆల్రెడీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. నేను చూడంగానే వెంకీకి చెప్పాను, వెంకీ డెఫినెట్గా షాట్ బ్లాక్ బస్టర్ 28th. అండ్ వన్స్ అగైన్ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ. వెంకీ, థ్యాంక్ యూ వెంకీ. అండ్ శ్రీలీల, వార్నర్ గారు, కేతిక అండ్ జీవి ప్రకాష్ గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హూ వర్క్ దిస్ ఫిలిం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సమ్మర్లో ఫస్ట్ ఫిలిము, అందరూ ఫ్యామిలీతో చూడాలని సినిమా. తప్పకుండా 28th మూవీ చూడండి. విల్ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో ఎలాగో అందరికి థ్యాంక్స్ నవీన్ చెప్పాడు, మరొకసారి ఫాస్ట్గా నితిన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీలీల గారు, కేటిగా గారు, డైరెక్టర్ గారు,
స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డేవిడ్ వార్నర్ సార్, మా సార్కి, కాశల్ శ్యామ్ గారికి, మా శశికి, అందరికీ థ్యాంక్స్. అలాగే హోల్ క్యాస్ట్ అండ్ క్రూ, మా టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి. వీఆర్ కమింగ్ ఆన్ March 20th. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ సాంగ్ ఏదైతే అదిదా సర్ప్రైజ్ ఉందో, ఇంత పెద్ద హిట్ అయిన సాంగ్కి చాలా స్పెషల్గా ఆవిడ అడగగానే డెఫినెట్గా చేస్తాను ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం కేటికా గారు. అలాగే తిను ఎప్పుడో మేము పుష్ప 1 అప్పుడు సమంత గారిని అది అవ్వకముందులో ఈవిని అప్రోచ్ అవుదాం అనుకున్నాం, అప్పుడు మిస్ అయ్యాం. మళ్ళీ ఈ సినిమాలో కుదిరింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలో తన పాట ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే శ్రీలీలా మ్యామ్, మీరు అడగగానే ఈ సినిమాలో చేసినందుకు, అప్పుడు చాలా బిజీగా ఉండి కూడా చేసినందుకు మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే కమింగ్ టు అవర్ సినిమా, చాలా చాలా బాగుంది. మా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు నవ్వులతో పాటు కథ ఉంది, పాటలు ఉన్నాయి, టోటల్ కమర్షియల్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మాతో పాటు అందరూ నమ్మినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తాం March 28th. మిస్ అవ్వద్దు. ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్పెషల్ థ్యాంక్స్ టు డేవిడ్ వార్నర్ సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Wow, like such happy faces. I'm so happy to be here. We have to start with our chief guest today. Sir, I'm having a fangirl moment right now because of course Sir is a legendary batsman. We know that. But I had the good fortune of watching you play live in the India-Australia World Cup Finals 2023. I couldn't believe when I saw Sir fielding. I don't know how he was doing it. Your speed from one end to the other, it's impeccable. I couldn't believe my eyes. And it's such an honor to meet you. And the fact that, you know, you entertain the Indian crowd, it's so heartwarming. And I just feel like you're a perfect example of how to give all of your hard work in what you pursue and at the same time know how to have some fun. So, sir, it's so nice to have you. And I have to start with my thank yous with Ravi sir, Naveen sir for having me do this wonderful song, and of course Venki sir. Thank you for wanting me to do this song. Venki sir has given me a very inclusive experience. You wanted me to be in the recording of the song. You wanted me all along. You're a very nice person. Thank you so much for having me do this song. I have to, of course, mention Shekhar Master. I've always wanted to work with him, and he's so brilliant. He knows how to take out the best in actors. So Shekhar Master, and of course the costume department, they've worked very hard in putting that flower costume. It was actually a lot of hard work that they put in. So I want to mention them, Rajni Garu and Mona. And of course the wonderful star cast of Robin Hood. Nitin sir, your eyes are stunning, by the way. Beautiful eyes. And of course, he's got like such an amazing on-screen presence. And what I really admire is the wide variety in the way you approach your scripts. You know, that is, I like that. I take inspiration from that. And of course, our Leela Garu, the very pretty and charming. Not only beautiful to look at, but an extremely beautiful person within. I love that you're so full of life and so full of love and compassion. I love that about you. And I can't see Kishore sir today, but I absolutely love Kishore sir. So talented, and deepest regards for him. And I hope I'm not missing out on any name. Am I? నేను ఎక్కువ టైం తీసుకోను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు చేస్తాను లేదా సినిమాలో పని చేస్తానంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు అందరూ కొడతారండి. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మి పంపించినందుకు ఫస్ట్ నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉండడానికి రీజన్ వాళ్ళే. ఆ ఫ్యామిలీ తర్వాత నాకున్న ఫ్యామిలీ ఎవరనంటే నితిన్ అన్న ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయన ఫస్ట్ నేను దిల్ సినిమాకి ఫ్యాన్ని, ఆ తర్వాత ఆయన దిల్ సినిమాకి ఫ్యాన్ని, ఆ తర్వాత నేను ఆ సినిమాకి అసోసియేట్గా పనిచేశాను. అప్పుడు నితిన్ అన్నతో పరిచయం. చెలో చూసిన తర్వాత ఆయన పిలిచి చాలా బాగా చేసామని చెప్పారు. అప్పుడు అనుకున్నాం భీష్మ ఇద్దరం కలిసి డెలివర్ చేయగలిగాము. అండ్ ఆఫ్టర్ దట్ 5 years బ్యాక్ భీష్మ వచ్చింది. ఈ మధ్యలో ఈ 5 yearsలో అనుకున్న ఏవి అవ్వలేదు.
సో ఎక్కడో టైం అంతా కరెక్ట్గా లేదు అనుకున్న టైంలో నేను నితిన్ అన్నకి చెప్తా ఉంటే నితిన్ అన్న అలా చూసేవాడు. అంటే సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసినట్టు నా కష్టాలు ఆయనకి చెప్తున్నా. ఆయన చూడండి ఎన్ని కష్టాలు చూశారు ఆయన. చూసి దాని నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు వెరీ వెరీ పాజిటివ్ మ్యాన్. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజన్ నితిన్ అన్న. అండ్ ఈ సినిమాని ఇలా తీయగలిగాను అని అంటే రీజన్ కేవలం మా నవీన్ గారు అండ్ రవి గారు వల్లే. సో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఇప్పటిదాకా అంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ రోజు వరకు కూడా ఏ క్వశ్చన్ అడగరు. ఆ సినిమా అంత గ్రాండియర్గా ఉంది. మీరు ట్రైలర్లో చూసింది కొంచెమే, కానీ సినిమాలో చాలా చాలా గ్రాండియర్గా ఉంటుంది. చాలా పెద్ద స్పాన్ ఉంటుంది. బట్ నన్ను నమ్మి సినిమా చేసినందుకు, ఇంత ఖర్చు చేసినందుకు రవి సార్, నవీన్ సార్, నన్ను నమ్మి మీరు సినిమాకి ఇంత ఖర్చు పెట్టి ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగకుండా ఇంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను స్టేజ్ మీద చెప్తున్నాను సార్, మీరు ఏ రోజు సినిమా తీయమనంటే ఆ రోజు బ్లైండ్గా వచ్చి సినిమా చేస్తాను సార్ నేను. మీరు ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అనుకున్న ఫస్ట్ రష్మికని హీరోయిన్ అనుకున్నాము, కానీ డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక చేయలేకపోయినప్పుడు అరే ఎలా ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్టారే దీన్ని అంటే ఈ ప్లేస్ని మ్యాచ్ చేయగలదు అని అనుకున్నప్పుడు ఆ టైంలో నేను లీలాని అప్రోచ్ అవ్వంగానే అంత బిజీలో ఉండి కూడా కేవలం నా మీద నమ్మకంతో, సినిమా అంటే ఇష్టంతో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ లీలా. నీకు మీ మమ్మీకి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ అసలు ఆ క్యారెక్టర్కి అయితే సూపర్ ఫిట్ అయ్యావు, నువ్వైతే చాలా బాగా చేసావు. అండ్ సో ఇంతమంది మీ అందరు కనిపిస్తున్నారండి. బట్ వెనకాల ఉండే హీరోలు చాలా మంది ఉన్నారు. దాంట్లో నా టీం సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కోటి, రామ్ కుమార్ గారు, అండ్ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, వీళ్ళందరూ లేకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. అండ్ నా టీం, నా స్క్రిప్ట్లో నాతో పాటు పగలు రాత్రి కష్టపడిన ప్రభావ్కి, అండ్ ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉన్న భరత్కి, అట్లాగే నా డైరెక్షన్ టీం నవీన్, సత్యం గారు, రత్న, సూర్య, వెంకట్, ఇంకా చైతు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి పేర్లు తెలియాలని చెప్పానండి, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాని ఈ రేంజ్ ఇప్పుడు ఇంత బజ్ వచ్చిందంటే దానికి 2 రీజన్స్ అండి. ఒకటి అదిదా సర్ప్రైజ్ సాంగ్, కేతికా శర్మ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ వీ గాట్ ద ఇనిషియల్ హ్యూజ్ బజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్. యూ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఈ సినిమాలో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది. ఒక చిన్న క్యామియో రోల్ అండి, బట్ దానికి చాలా ఇంపాక్ట్ ఉంది. ఆ ఇంపాక్ట్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాలి అని నేను సరదాగా డేవిడ్ వార్నర్ గారు అయితే బాగుంటుందేమో అని నితిన్ గారికి అండ్ రవి గారికి, నవీన్ గారికి చెప్తే, మేము ఊరికే డిస్కషన్ వస్తే మేము డిస్కషనే వచ్చింది. బట్ రవి గారు సీరియస్గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని మీటింగ్ సెట్ చేశారు. ఆయన ఇక్కడికి వచ్చారంటే రీజన్ మాత్రం రవి గారికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కాన్ఫిడెన్స్ వల్లే డేవిడ్ వార్నర్ సార్ ఇక్కడ ఈరోజు టాలీవుడ్లో డెబ్యూ చేశారు, ఇండియన్ స్క్రీన్ మీద డెబ్యూ చేశారు. అండ్ వార్నర్ సార్కి కలవంగానే, ఐడియా చెప్పంగానే, ప్రజెంటేషన్ ఇవ్వంగానే, ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఎందుకో నాకు ఆ వైబ్ రాలేదు. బట్ ఐ లవ్ దిస్ వైబ్, సో డెఫినెట్గా చేస్తున్నా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. మన వార్నర్ మామ, మన డేవిడ్ బాయ్. అండ్ చాలా చిన్నదండి క్యారెక్టర్, బట్ స్టిల్ చాలా సర్ప్రైజ్ ఉంటుంది క్యారెక్టర్లో. నేను టీం అందరం చాలా ఎక్సైట్ అయి ఉన్నాం. అండ్ ఈ సినిమాలో విలన్గా చేసిన మా దేవదత్ గారు బయట చాలా సాఫ్ట్, బట్ సినిమాలో చాలా హార్ష్గా ఉంటారు. అండ్ మా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు అండ్ కేకే గారు, అండ్ అసలు అదిదా సర్ప్రైజ్కి అంత మంచి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే, శేఖర్ మాస్టర్, మోయిన్ మాస్టర్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారండి. మా హరి గారికి అండ్ మా డిస్ట్రిబ్యూటర్ శశి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నా స్పీచ్ బోర్ కొట్టించు ఉండొచ్చు, బట్ ఒక డైరెక్టర్గా అందరికీ చెప్పాలండి, థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఇది ఒక్కటే స్టేజ్, అందరికీ థ్యాంక్స్ చెప్పే స్టేజ్. 100% March 28th మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం. అండ్ మా ఆర్టిస్టులు, సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా మంది చాలా బాగా చేశారండి, అందరూ ఉన్నారు ఇక్కడ. సో సీ యూ ఆల్ ఆన్ March 28th ఇన్ థియేటర్స్. డెఫినెట్గా మీరు డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, అండ్ మా ప్రమోషన్స్ ఇంత బజ్ వచ్చి ఇంత బాగా అవడానికి కారణం మన చాయ్ బిస్కెట్ అనురాగ్ అండ్ టీమ్, అలాగే మన మనోజ్, #మనోజ్.
మీరు మీ టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు, మంచి మంచి కాన్సెప్ట్లు ఇచ్చారు. ఈరోజు ప్రతి ఆనెస్ట్ పాడ్కాస్ట్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ రాబిన్హుడ్ ప్రమోషనల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను అదే అన్నాను, ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత అంటే ఒక హీరోయిన్లా ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సో ఎలా అయితే మీరందరూ చాలా ప్రేమ చూపించారో నా మీద, ఆశీర్వదించారో, ఇదే March 28 మా రాబిన్హుడ్ సినిమా వస్తుంది. మీరందరూ ఆశీర్వదించాలి, ప్రేమించాలి, చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ పేరున ప్రతి ఒక్కరు ఫస్ట్ మైత్రి, ఇట్స్ ఇంకా మైత్రి అయిపోయింది. I've had such a good association started and I'm so grateful Ravi garu, Naveen garu for always being there with me. And our director Venki Kudumala garu, adi gap lo atluntadi mari. మీ పేరు అన్నాను, ఎంత మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో తెలుస్తుంది. నో బట్ జోక్స్ అపార్ట్, ఆనెస్ట్లీ అనుకోకుండా చేసిన సినిమా, కానీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా తీసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మీరు బహుశా నీరా వాసుదేవ్ అని పేరు రాసినప్పుడు నన్ను ఊహించుకోలేదు, కానీ ఐ థింక్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాకు ఈ అవకాశం వచ్చింది. హీ స్ట్రగుల్డ్ అ లాట్. నిజంగా అసలు ఐ థింక్ ఒక సీన్ షూట్ చేసే ముందు లీలా ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఐవ్ సీన్ పీపుల్ బ్రేక్ హెడ్స్ టు మేక్ దిస్ ఫిల్మ్. నితిన్ గారు ఇంకా చెప్పాల్సి అక్కర్లేదు, మాకు వీ హ్యాడ్ అ లాంగ్ అసోసియేషన్. కానీ ఒక్క పాయింట్, అంటే ఒక ఆస్పెక్ట్ ఏదైతే మీరందరూ చూడలేదో నేను చెప్తాను. రీస్టార్ట్ అని ఆయన ఫోన్ కవర్ ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నారు. అండ్ ఐ సీ హిమ్ లుక్ ఇట్ దట్ ఎవ్రీ టైమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిల్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కలిసి అది ఒక ప్రేమతో, కసితో, బాధతో, ఇట్ వాజ్ అ ఫిల్మ్ మేకింగ్ జర్నీ విత్ మిక్స్డ్ ఇమోషన్స్ అని నాకు అనిపించింది. అలాగే మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, కాసర్ల శ్యామ్ గారు, లిరిక్స్, అండ్ కేతిక for surprising all of us. నేను చూసిన వెంటనే I called her up and I'm like, చాలా బాగా చేశారు. It was so good. And ఇప్పుడు వద్దాం డేవిడ్ వార్నర్ గారు. సీరియస్లీ ఐ థింక్ ఇప్పటి వరకు బ్యాటింగ్లో చూసాము, కానీ నాకు షూటింగ్లో చూసే అవకాశం వచ్చింది. అండ్ ఇప్పటి వరకు వికెట్సే కాదు, ఇప్పుడు నెక్స్ట్ టికెట్స్ అని వస్తున్నారు. I'm really happy. I remember our very initial conversations adiginappudu, if this was the right film, I give you my word, it is. And we're so happy that you were part of our Robinhood family. Thank you so much. Alage audience, so meerandru ide 28 evarana marchipoledu, thank you. And marchipoyina kshaminchandi. I love you too, and this is for you. నిజంగా మీరందరూ ఎంజాయ్ చేశారు, గర్వపడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు. నా బ్యాచ్ నా క్యూట్ లిటిల్ ఫ్రెండ్స్. హాయ్. హలో ఆరుష్. హాయ్, ఐ యామ్ మోక్ష. సో దే ఆల్సో వర్క్ వెరీ హార్డ్. నా సెట్ బడీస్ అయిపోయారు, సో అందుకే ఊరికి పరిచయం చేద్దామని. థ్యాంక్ యూ. హాయ్ అండి. ముందుగా పోలీస్ వారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ద పోలీస్ ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. అండ్ వచ్చిన మీడియా వారికి అండ్ గెస్ట్కి అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఐ లైక్ టు స్టార్ట్ విత్ మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, అండ్ సినిమాకి ఫస్ట్ టైం మీటింగ్ చేసిన కోటి గారు, అండ్ డిఓపి సాయి శ్రీరామ్ గారు. ఈ ముగ్గురు సినిమాకి చాలా బాగా చేశారండి. దే డిడ్ దర్ బెస్ట్ ఎఫర్ట్స్. అండ్ సినిమాకి చేసిన మా జీ ప్రకాష్ గారు, he gave wonderful music, wonderful songs. ఆల్రెడీ వన్ మోర్ టైమ్ సాంగ్ అండ్ సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. అండ్ సినిమాకి బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. రేపు 20th చూసాక మీరే అంటారు. అండ్ తర్వాత మా సినిమా కో ఆర్టిస్టులు ఆర్పి గారు, కిషోర్ గారు, మిర్చి కిరణ్ గారు,
అండ్ ఇంకా మిగతా అందరు ఆర్టిస్ట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ సినిమా గురించి నేను చాలా మాట్లాడాను నా ముందు ఈవెంట్స్లో, సినిమా అది ఇది అని. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే చెప్తానంటే, సినిమా గురించి ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో ఇది March 28 మీరు చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీలాకి నాకు ఇది సెకండ్ మూవీ. అండ్ సో ఫస్ట్ మూవీ అంత ఆడలేదు. సో ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. అండ్ మా ఇద్దరు హిట్ పేరు అని మళ్ళీ ఈ సినిమాతో నాకు ప్రూవ్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో షీ డిడ్ అ నైస్ కామిక్ రోల్. సో షీఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఆల్. ఐఎమ్ ష్యూర్ దట్ యూ ఆల్ ఆర్ గోయింగ్ టు లవ్ అ క్యారెక్టర్. అండ్ ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ హర్ మోర్ అగైన్ ద ఫ్యూచర్. అండ్ మా సినిమాలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చిన కేతికా శర్మ సర్ప్రైజ్ సాంగ్ ఎంత బాగుందో, తన ప్రజెన్స్తోని ఆ సాంగ్ని ఇంకా అందంగా చేసింది. తన ప్రజెన్స్తోని, తన స్టెప్స్తోని ఆ సాంగ్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళింది. ఆ సాంగ్ థియేటర్లో ఎప్పుడు వచ్చినా కూడా అసలు థియేటర్లో చాలా బాగుంటుంది ఆ సాంగ్. అండ్ పీపుల్ విల్ గో బర్సర్క్ ఫర్ హర్ డాన్స్ మూవ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సినిమా ప్రొడ్యూసర్స్ అండి, మైత్రి రవి గారు అండ్ మైత్రి నవీన్ గారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమాకి యాక్చువల్ రియల్ హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. డబ్బు వాళ్ళది, వాళ్ళు లేకుంటే మేము లేము, ఈ స్టేజ్ లేదు, మాకు మీలాంటి ఫ్యాన్స్ ఉండరు. సో రవి గారు, నవీన్ గారు వాళ్ళకి చెప్పాలంటే, మైత్రి ఇవాళ ఇండియాలో ద టాప్ ప్రొడక్షన్ హౌస్. దే ప్రూవ్డ్ ఇట్ విత్ పుష్ప 2 అండ్ పుష్ప. అండ్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ సంక్రాంతికి ఇద్దరు పెద్ద స్టార్లతోని, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వాళ్ళతోని వీరసింహారెడ్డి అండ్ వాల్తేరి వీరయ్య 1 day గ్యాప్ రిలీజ్ చేసి 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఘనత వాళ్ళదే. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ సినిమా ఇస్ కమింగ్ ఆన్ March 28. మళ్ళీ April 10th హిందీలో జాట్, తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ, అండ్ మలయాళం కూడా ఇంకో సినిమా ఉంటుంది చిన్నదేదో. సో స్పాన్ ఆఫ్ 12 daysలో దే ఆర్ రిలీజింగ్ 4 big films. సో ఆ క్రెడిట్ మళ్ళీ మీదే అండి, మళ్ళీ మీకు ఇది రికార్డు. అండ్ సారీ అండి, మా సినిమా చేసిన మా లిరిసిస్ట్ కాస్తర స్వామి గారు అండ్ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్ అండి. అండ్ మైత్రి రవి నవీన్ గారు, ఈ సినిమాకి వీళ్ళు లేకుంటే ఈ సినిమాని ఎవరు ఇంత భారీగా తీసేవాళ్ళు కాదు. వాళ్ళ నమ్మకం ఈ సినిమా మీద రేపు స్క్రీన్లో ప్రతి పైసా మీకు కనిపిస్తుంది. ఈ సినిమా వాళ్ళ కోసమైనా సినిమా పెద్ద హిట్ అయ్యి వాళ్ళకి రూపాయికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్ మైత్రి. నాకు మీతో ఫస్ట్ సినిమా, బట్ ఐ ఫీల్ లైక్ హోమ్ బ్యానర్. ఎందుకంటే నాకు అలకొచ్చిన మా రవి గారి ఫోన్ చేసి ఆయనతో ఫోన్లో పోట్లాడుతుంటాను ఏమొచ్చినా. సో ఐ ఫీల్ లైక్ ఫ్యామిలీ అంటేనే వీ టాక్ లైక్ దట్. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ ది బ్యానర్ అండి. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ వెంకీ, నాకు దేవుడిచ్చిన తమ్ముడు అండి. అండ్ వెంకీ గురించి నేను ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ మాట్లాడను, ఎందుకంటే సినిమా విల్ స్పీక్. అండ్ వెంకీ గురించి ఒకటే చెప్తాను, తనకి నా మీద ఎంత లవ్ ఉందో, నా మీద ఆ లవ్ని ఈ సినిమాలో చూపించాడు. అది March 28th యూ విల్ విట్నెస్ ఇట్. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రతి అవార్డు, ఐఫా, సైమా, వీళ్ళైతే ఆస్కర్ అవార్డు అన్ని కూడా కాదు, వచ్చేది మా వెంకీ కుదురులాకి యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఈ మధ్య రీల్స్లో బాగా ఇస్తాడు యాక్టింగ్, ఇన్స్టా రీల్స్లలో, ప్రోమోస్లో అన్నిట్లో యాక్టింగ్ చాలా బాగా ఇస్తాడు. సో యాక్టర్గా అవార్డు వచ్చేది మా వెంకీకి. సో థ్యాంక్ యూ వెంకీ. దిస్ ఆర్ సెకండ్ ఫిలిం. అండ్ నెక్స్ట్ త్వరలోనే ఇంకో మన థర్డ్ సినిమా చేయాలి, అది ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద లెజెండ్ ఆఫ్ క్రికెట్ డేవిడ్ వార్నర్ మామ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. With your presence, this film has gone to another level. So thank you very much, sir. And వార్నర్ గారు తను క్రికెటింగ్ ఫీల్డ్లో ఎలా అయితే ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఎంత చాలా బాగా ఆడతారో గేమ్ని, అలాగే ఈ సినిమా ఫీల్డ్లో కూడా అంతే ఉత్సాహంగా ఆడడానికి వస్తున్నాడు. March 28 తన క్యామియో చిన్నదైనా కూడా ఇట్ విల్ బి వెరీ ఇంపాక్ట్ఫుల్. సినిమాని ఒక హైకి సినిమాని తీసుకెళ్తుంది. Sir, you might be a legend to the world, but for Telugus, you're always David Bhai or Warner Mama. So you're. So thank you, sir. Thank you, sir. Thank you for your presence. Thank you so much. Namaskaram. Thank you all. Appreciate you turning up. Thank you very much.
From the bottom of my heart, I want to say thank you all for all the support over the last 15 years. I really appreciate it. To my three movie makers, Venki, I was very nervous getting out of my coloured clothing and getting into the film sort of industry. You brought it to my attention to come. I spoke to you. I reached out to Sri Leela as well to say I'm humbled for the offering to come and participate in the movie, but I wanted to make sure it was going to be a big success. And I was nervous to come into your family and your world because it is foreign, but thank you from the bottom of my heart. It's amazing and I feel privileged and honoured that you guys have all accepted me into your family. So thank you very much. To obviously the co-stars, you guys, from what I've seen, this movie looks absolutely amazing. So credit to you guys for all your hard work, your work ethic. And I'm sure this is going to be absolutely massive. And you guys are going to absolutely love this movie. Absolutely love it. And I wish you guys all the very best moving forward. And all the staff in the background, thank you very much for this opportunity. But I wish you all the very best. Love you, Venki. Love you, sir. Thank you, everyone. Sir, tell something in Telugu, sir. Tell something in Telugu. Nina nanu pramista ninu.